అయితే మనం మళ్ళీ ఇన్ఫర్టిలిటీ దాంట్లోకి వస్తే, ఇన్ఫర్టిలిటీలో అంటే సాధారణంగా ముందు కొద్ది రోజులు ప్రయత్నం చేసి వస్తారు. అంటే ఎంత గ్యాప్లకు వస్తారు? అంటే పెళ్ళైన తర్వాత 1 year లోపల వస్తున్నారా, లేకపోతే ఒక 5 ఏళ్ల తర్వాత వస్తున్నారా? యాక్చువల్లీ ఐడియల్లీ ఇన్ఫర్టిలిటీ డెఫినేషన్ ఏడాది ప్రయత్నం చేసి రావాలండి. ఓకే. అయితే ఇక్కడ మన దగ్గర ఈ గ్రామాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, 2-3 ఆడపిల్లలు ఉంటారు, వెంటనే పెళ్ళిళ్ళు అవుతాయి. పెద్ద అమ్మాయి కాకుండా రెండో అమ్మాయికి అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయికి పెళ్ళి 8 నెలలు అవుతుంది, ఆ అమ్మాయికి 3 నెలలకే వచ్చేసింది. మా చెల్లికి వచ్చింది కదా, ఈ అమ్మాయి ఏడాది నిండకుండా వచ్చే గ్రామీణ స్థాయి పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. ఏడాది నిండదు, వాళ్ళకి వెంటనే అయిపోవాలి, రేపే అయిపోవాలి, ట్రీట్మెంట్ చేస్తే అయిపోవాలి. వాళ్ళకి ఎంత అమాయకం అంటే దీనికి లిమిటేషన్స్ ఉన్నాయని వాళ్ళకి అర్థం అవ్వదు. వైద్యానికి ఇందాక మీకు నేను చెప్పినట్టు అది ట్రీటబుల్లా కాదా, ఇప్పుడు వాళ్ళకి అదే చెప్తాను, పుట్టిన పిల్లాడు నడవట్లేదు అనకూడదు. పుట్టిన పిల్లవాడు నిలబడడానికి 9 నెలలు పడుతుంది, నడవడానికి ఏడాది దాటుతుంది. అలాగే ఏడాది కలిసి ఉండాలి. ఏడాది కలిసి ఉన్న తర్వాత ఇంకా ఇక్కడ ఏమిటండి, హైదరాబాద్ లో ఉంటారు, చౌటుపాలు ఎక్కడో పుట్టిల్లు, అస్తమటు వెళ్ళిపోతూ ఉంటారు. సో వీళ్ళు ఎప్పుడు సరిగా కలిసి ఉంటారు? ఈ అమ్మాయికి ఎగ్ ఒకే రోజు విడుదలవుతుంది, ఆ ఎగ్ 1-2 రోజులే బతుకుంటుంది. సో ఆ ఒక్క రోజు నెలలో కలవకపోతే ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉండదు. సో అలా నెలలు గడిచిపోతుంటాయి కదా. సో వీళ్ళకు ఉండే పూజలు పునస్కారాలు, ఏవో నోములు ఏవో చెప్తారు, ఏవోవో ఉంటాయి. అవన్నిటితోనూ ఎప్పుడు గ్రామంలోనే ఉంటే, భర్త దగ్గర లేకపోతే ప్రయారిటీ వాటి మీద ఉంటుంది. అది ఒకటి. సో కలవకుండా టైం 1 year టైం ఇవ్వకుండా ప్రెగ్నెన్సీకి హడావిడి పడేవాళ్ళు. ఐడియల్లీ యూరోపియన్ కంట్రీస్ లో వాటిలో 30 సంవత్సరాలు దాటకుండా ఆడపిల్లలకి అలాంటి మందులు ఇవ్వరు, ఓవ్యులేషన్ ఇండక్షన్ మెడిసిన్స్. బట్ మన దగ్గర అలా కాదు. నిన్న ఒక అమ్మాయి వచ్చింది, ఒక క్వాక్ దగ్గరికి వెళ్ళింది. క్వాక్ ఈ అమ్మాయికి భర్తకి కూడా అలాంటి మందులే ఇచ్చాడు. ఆ అమ్మాయి వాడింది, భర్తకి ఏదో నాకు ఇబ్బంది ఉందని ఆయన వాడలేదు. సో నాకేం చెప్తుంది, ఆయన దగ్గరికి వెళ్తే మా చుట్టాల్లో ఎంతో మందికి ప్రెగ్నెన్సీ వచ్చిందంటుంది. అసలు నువ్వు చదువుకున్నావు కదా, దేనికి వేసుకుంటున్నావు, ఏ మందు వాడుతున్నావు, దేనికి చేస్తున్నావు, ఏంటిది అన్నది కొంచెం ఆగి ఆలోచించే వాళ్ళు తగ్గిపోయారండి. ఈ సమస్యకి మెయిన్ పరిష్కారం ఆగాలి, ఆలోచించాలి. ఇమోషన్స్, హడావిడి, వాళ్ళన్నారు వీళ్ళన్నారు, వాళ్ళకైంది వీళ్ళకైంది, వాళ్ళు కారుకున్నారు వీళ్ళు ఇదే కథ నడుస్తుంది తప్ప, కంపారిజన్ పోటీతత్వమే తప్ప అసలు నా శరీరం ఏమిటి, నా మనస్సు ఏమిటి, నా భర్త ఏమిటి, మా కుటుంబ నేపథ్యం ఏమిటి, ఇప్పుడు అది లేదు. కుటుంబ నేపథ్యం అన్నారు కదా, అంటే మీరు ఇందాక ఒక పేషెంట్తో మాట్లాడుతున్నప్పుడు చూసాను, అంటే డయాబెటిక్ ఫాదర్ ఉంటే ఆమెకు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఇవి అర్థం చేసుకుని, అంటే వారసత్వము లేకపోతే కుటుంబ నేపథ్యము దీని మీద ఇంపాక్ట్ ఇస్తుంది అనేది అర్థం చేసుకునే అవకాశము ఉందా? అసలు అర్థం చేసుకుంటా అంటే మనం చెప్పాలి, నిదానంగా చెప్పాలి, అండ్ క్లియర్ గా మెన్షన్ చేయాలి పేపర్, వాళ్ళకి ఇచ్చిన పేపర్లు అవసరమైతే రెడ్ స్టార్ పెట్టి చెప్పాలి. అయితే ఇప్పుడు మన హైదరాబాద్లోనే సెంటర్స్, ఐవీఎఫ్ సెంటర్స్ రీసెంట్గా కూడా జరిగాయి. అంటే అంత వ్యాపారాత్మకంగా ఎట్లా అంటే ఇట్స్ మెడికల్ ఎథిక్స్కి చాలా అంటే ఇప్పుడు మీరు సినిమాలే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, కొంచెము అశ్లీలంగా చూపించినప్పుడు సినిమా వాళ్ళు ఏమంటారండి, పేషెంట్ వాళ్ళు చూస్తున్నారు మేము చూపిస్తున్నాం, ప్రేక్షకులు ఏమంటారు వాళ్ళు చూపిస్తున్నారు కనుక మేము చూస్తున్నాం. సో ఇది ఇండివిజువల్ బ్లేమ్ గేమ్ లాగా నడుస్తున్నాం, అది కాదు. ఇప్పుడు ఫస్ట్ మనం ప్రజల వైపు నుంచే మనం ఆలోచించి ప్రజలే ఇది అర్థం చేసుకోవాలి. ఈ టెక్నాలజీ డ్రివెన్ సమాజంలో నా పాత్ర ఏమిటి, ఈ డ్రైవ్ కి నేనెంత పెంచుతున్నాను, హడావిడి నేనెంత చేస్తున్నాను, దానికి ఎంత ఇది చేస్తున్నాను, నేను పాలు ఎంత పోస్తున్నాను అన్నది అర్థం చేసుకుని ఈ కాంటెక్స్ట్ ఏమిటి. ఎందుకని ఫర్టిలిటీ అన్నది ప్రకృతి ఇచ్చిన వరం,
మనం తెచ్చుకున్నది కాదు, అది ప్రకృతి ఇచ్చింది. సేమ్ నేను వాళ్ళకి చెప్పడానికే ఇన్ని మొక్కలు వేసాను. సో మామిడి చెట్టు కాస్తోంది, చీమచింత చెట్టు కాస్తోంది, విత్ ఇన్ 3 years కాస్తోంది చీమచింత చెట్టు, చిన్న విసిరి కాస్తోంది. అయితే నాకు ఒక ఆయుర్వేదం డాక్టర్ గారు వచ్చి చెప్పారు, మారేడు కాయడానికి 15 ఏళ్ళు పడుతుంది. అంటే వృక్షాల్లో కానీ జంతువుల్లో కానీ, అలాగే ఏనుగు ఉంది, ప్రెగ్నెన్సీ 3 ఏళ్ళు దానికి, అదే కుక్కకి 3 నెలలు. సో జంతువుని బట్టి ఆహారపు అలవాట్లు, ప్రెగ్నెన్సీలు, పార్ట్నర్ అవైలబిలిటీ అన్ని మారిపోతున్నాయి. అదే ఎలకు ఉంది అనుకోండి, మీకు 98% దాని ప్రెగ్నెన్సీ సక్సెస్, కలిస్తే చాలు. అదే ర్యాబిట్ ఉంది అనుకోండి, అది ఉట్టినే ఓవ్యులేషన్ చేసి పెట్టుకోదు, పార్ట్నర్ ఉంటే కలిసి స్పర్మ్ ట్రాక్ట్ లోకి వస్తే అప్పుడు ఓవ్యులేషన్ చేస్తుంది, వేస్ట్ చేయదు. దాన్ని ఓవ్యులేషన్ చేసి పెట్టుకుంది అనుకోండి, పార్ట్నర్ లేదు, ఇంటర్కోర్స్ లేదనుకోండి, దానికి వేస్ట్ కదా. సో దాన్ని రిఫ్లెక్స్ ఓవ్యులేషన్ అంటారు. అంటే కలిసి పార్ట్నర్ ఉండి ఇంటర్కోర్స్ అయితే స్పర్మ్ దాని ట్రాక్ట్ లోకి వస్తే అప్పుడు దానికి ఎగ్ రిలీజ్ అయ్యి ప్రెగ్నెన్సీ వస్తుంది. సో అలాగా వెరీ ఇంట్రెస్టింగ్ ఫెర్టిలిటీ అన్నది. మన ఒక్కడమే కాదుగా. అండ్ ఈ వైద్యాలన్నీ లేనప్పుడు 10 మంది పిల్లల్ని కనలేదా మన వాళ్ళందరూ? మా అమ్మమ్మకి 7 మంది పిల్లలు, మా నాయనమ్మకి 6 మంది పిల్లలు. సో మా అమ్మ కజిన్సే 100 మంది ఉంటారు, మా తాతగారికి 11 మంది సిబ్లింగ్స్. సో వాళ్ళకి ఒక్కొక్కరికి 7-8 మంది పిల్లలు, మరి మా అమ్మకి 100 మంది కజిన్స్ ఉంటారు. సో అలాగా మరి అంత ఫర్టిలిటీ ఉంది. మీరు ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ నవల్ చదివితే యూకే సమాజంలో ఎంతమంది పిల్లలు ఉన్నారండి? కామేశ్వరి గారు, ఇప్పుడు మనకి అంటే సమాజంలో ఒకప్పుడు ఫర్టిలిటీ ఎంత ఎక్కువ ఉన్నదో, ఇన్ఫర్టిలిటీ కూడా కామన్ గానే ఉండేది. అంటే దాన్ని కొంచెం డెరగేటరీగా బయటకు ప్రొజెక్ట్ చేశారు బికాస్ ఆఫ్ పేట్రియార్కీ అదంతా. కానీ మన సొసైటీలో ఇన్ఫర్టిలిటీ అనేది ఒక కామన్ ఫ్యాక్టర్గా ఉండేది. అయితే దాని ఎట్లా మారుతూ వచ్చింది అంటే ఇప్పుడు అది ఒక వ్యాపారంగా మారింది కదా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, మనం విజయాన్నే సెలబ్రేట్ చేయకూడదు, అపజయాల్ని అర్థం చేసుకోవాలి. కొంతమందికి కొన్ని కుదరవు, కొన్ని జరగవు, అది న్యాచురలే అన్నది అర్థం చేసుకుని వాళ్ళని కూడా మనం హక్కును చేర్చుకోవాలి. సో ఆ రకమైన సమాజాన్ని మనం బిల్డ్ చేయాలండి. అయితే పాత సమాజం మారిపోయింది, ఇప్పుడు మరి చదువులు మారాయి, ఇండివిజువల్ అయిపోయారు, మనం నుంచి నేనైపోయారు. సో అవన్నీ మారిపోయాయి. సో నేను, నా ఆస్తి, నా సంపద, నా భార్య, నా పిల్లలు, అలా ఒక చిన్న కుటుంబం అయిపోయింది పెద్ద కుటుంబం నుంచి. ఎప్పుడైతే పెద్ద కుటుంబం కలిసి ఉన్నప్పుడు, ఒకళ్ళకి పిల్లలు ఉన్నారు, ఒకళ్ళకి లేరు, 2 తోటికోడళ్ళు కలిసి ఉన్నారు, ఒకళ్ళ పిల్లలు ఒకళ్ళు పెంచుకున్నారు, ఆ రకమైన జరిగినప్పుడు చాలా బాగుండేది. అయితే అన్ని కుటుంబాల్లోనూ ఆ సౌకర్యం ఉందా, సౌలభ్యం ఉందా అంటే చాలా కుటుంబాల్లో ఉండేది. ఎందుకని? ప్రాపర్టీ కంబైన్డ్ కనుక వేరే వాళ్ళని పెంచుకుంటే మళ్ళీ ఆ ప్రాపర్టీ రాదను, ఏదో అక్క అన్న కొడుకునో తమ్ముడు కొడుకునో పెంచుకోవడం, ఆ రకంగా జరిగేది. అప్పటికప్పుడు వాళ్ళకుండే ఆ సమాజంలో ఉండే లిమిటేషన్స్ బట్టి వాళ్ళు ఒక సానుకూలమైన హట్ కాని ప్రక్రియను వాడేవారు. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే ఏ ప్రక్రియ చేసినా సానుకూలంగా ఉండాలి, తక్కువ హట్టింగ్ గా ఉండాలి. మనం ఎక్కువ హట్ చేసేటట్టు యుద్ధం దిగితే ఇద్దరికి ఇంజూర్ అవుతుంది కదా. సో యుద్ధం లాంటి ప్రక్రియలు చేయకూడదు, శాంతిపరమైన ప్రక్రియలు చేయాలి. ఆ శాంతంగా చేసే ప్రక్రియల్ని శరీరం యాక్సెప్ట్ చేస్తుంది. సో మందులతో యుద్ధం చేయొచ్చు, మందులు ఎక్కువ మందులు ఇస్తే అన్ని మందులు కలిసి డ్రగ్ ఇంటరాక్షన్ ఏముందో ఎలా తెలుస్తుంది? సో చాలా మందికి తెలియదు కదా. సో ఈ రకంగా సానుకూలమైన ప్రక్రియలు ఏమిటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా చదువుకున్న అమ్మాయి, బాగా ఆర్థికంగా పైన స్థాయి అమ్మాయి, లేకపోతే ఉన్నత కుటుంబం అమ్మాయి, ఇంకొక సమస్య వచ్చింది. అమ్మాయి నా సమస్య, నేనే ఎంత కష్టపడుతున్నాను అని సెల్ఫ్ పిటీ బదులు ఈ సమస్యని ఆమె గెలుస్తూ నాకన్నా తక్కువ అడ్వాంటేజెస్ వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళు ఎలా కష్టపడుతున్నారు, నాకు కనీసం ఆర్థికమైన దన్నుంది, లేకపోతే నాకు కుటుంబ సపోర్ట్ ఉంది. ఇప్పుడు నా దగ్గర చాలా మంది చెప్తారు, నాకు అమ్మ లేదమ్మా, నాకు పేరెంట్స్ లేరమ్మా, మరి వాళ్ళకి ఎంత కష్టం. సో ఎప్పుడైతే సమాజంలో కింద స్థాయికి వెళ్తున్నామో సమస్యలు ఇంకా పెరిగిపోతాయండి. ఉన్నత స్థాయి కన్నా ఈ ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ గా కింద స్థాయి సమస్యలు ఎక్కువ చాలా. బికాజ్ వాళ్ళకి ఇన్ఫెక్షన్ రిస్క్ ఉండేటటువంటి, హైజీన్ తక్కువ ఉంటుంది, అండ్ పార్ట్నర్ రిలేటెడ్ వైలెన్స్ ఉంటుంది, చాలా అబ్యూజ్ ఉంటుంది, చాలా డైరెక్ట్ అబ్యూజ్ ఉంటుంది. సో ఫంక్షన్స్ కి వెళ్తే చాలా మంది నాకు చెప్తారు, ముసలి వాళ్ళు డైరెక్ట్ అంటారట అసలు. సో
కొంచెం పెద్ద సమాజంలో అంత ఓపెన్ మాట్లాడరు, సామెతలు వాడేస్తారు, అన్ని చేస్తారు. అన్ని రకాలుగా జరుగుతున్నప్పుడు మరి వాళ్ళని మనం హక్కును చేర్చుకోవాలి కదా, వాళ్ళని సపోర్ట్ చేయాలి కదా. సో ఆ రకమైన భావజాలాలు ఉండట్లేదండి ప్రజెంట్ జనరేషన్ లో. అయితే ఎవరికో ఏదో సోషల్ వర్క్ చేస్తాము, ఎక్కడో చేస్తాము, నేను డొనేట్ చేస్తున్నాను, ఎవరికో అన్నం పెడుతున్నాను, అది కాదు. నేను ఏదో ఫుడ్ డొనేషన్ ప్రోగ్రామ్కి 1000 రూపాయలు ఇచ్చాను, లేకపోతే ఎవరికో కాలు ఇచ్చాను, ఎవరికో హాస్పిటల్లో మందులు ఇచ్చాను, కాదు. నీ ఇంట్లో పనిచేసే అమ్మాయి ఉంది, ఆమెకు అన్నం పెడుతున్నావా, ఆమెను చూసుకుంటున్నావా, ఆమెకు కూడా నీ ఈక్వల్ నీడ్సే కదా. పీరియడ్స్ లో ఆమెకి పెయిన్ ఉంది, నీకు పెయిన్ ఉంది, నువ్వు పడుకుంటున్నావు, ఆమె వచ్చి పనిచేస్తుంది. సో మనం అందరి శరీరాలు ఒకటే కదా, ఆ రిఫ్లెక్షన్ కావాలండి ప్రజెంట్ జనరేషన్ కి. నాకున్న కష్టం, నా కష్టం కరెక్టే, నా కష్టాన్ని నేను గెలుస్తూ నా తోటి వాళ్ళకి, నాకన్నా తక్కువ అడ్వాంటేజెస్ వాళ్ళకి, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ జీవితాల్లో నేను ఏమన్నా మార్పు తేవచ్చా అన్న ఆలోచన తోటి ఇన్ఫర్టిలిటీ వర్క్ ఇంపార్టెంట్ అండి. నేను ఇన్ఫర్టిలిటీలో సక్సెస్ అయ్యి చదువుకున్న ఆడవాళ్ళకి అదే చెప్తా, నువ్వు బ్లాగ్ రాయి, నువ్వు ఎవరికైనా సపోర్ట్ చేయి, నువ్వు ఆలోచన చేయి. నీకు ప్రెగ్నెన్సీ వచ్చింది, నీకు కొడుకు పుట్టాడో కూతురు పుట్టిందో, నేను బాగున్నాను, నా కుటుంబం ఆనందంగా ఉంది, ఎస్ మంచి విషయం, అది సంతోషమే. దాని నెక్స్ట్ లెవెల్కి ఎదుగు. అంటే కామెంట్ చేయడం, వీళ్ళకి పిల్లలు కాలేదని వాళ్ళని ప్రెజుడీస్ గా చూడడం, తప్పుగా చూడడం ఎంత తప్పో ఒక ఇటువైపు ఈ స్పెక్ట్రంలో, ఒకసారి సిస్టమ్ నుంచి సహాయం తీసుకున్న తర్వాత మళ్ళీ సిస్టమ్ కి కంట్రిబ్యూట్ చేయకపోవడం అంత తప్పండి. ఏం చేస్తున్నావు ఇప్పుడు? మీకు 1 కోటి రూపాయలు లేకపోతే 50 లక్షలు, నేను నా కుటుంబమే అనేంత వరకే ఉంటారు. నాకు 50 లక్షలు ఖర్చు అయ్యే ట్రీట్మెంట్ ఒక దగ్గర 2 లక్షలకో ₹1,00,000 రూపాయలకో అయిందండి. ఆ మిగతా డబ్బుని నేను ఎక్కడ కంట్రిబ్యూట్ చేస్తున్నాను? ఇల్లు కొంటున్నాను, కారు కొంటున్నాను, గోల్డ్ కొంటున్నాను, మళ్ళీ అదే బిజినెస్ లోకి వెళ్తున్నాం. మరి డాక్టరు, ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ బిజినెస్ అంటున్నాం, కానీ ఇండివిజువల్స్ కంట్రిబ్యూషన్ ఏముంది? ఇప్పుడు ఈ ఇల్లు ఉంది, మన అందరి ఇల్లు ఎవరైతే ఉందో, మేము ఇంత మంచిగా ఎథికల్ గా ప్రాక్టీస్ చేయడానికి మాకు 4 ఫ్రెండ్స్ సాయం చేస్తారు ఈ బిల్డింగ్ కొనడానికి. మరి వాళ్ళు బ్యాంక్ లో దాచుకుని ఉంటే మేము ఇల్లు కొనలేకపోయేవాళ్ళం, మా ఆర్థిక వనరులు సరిపోవు మేము చేసే పనికి. కానీ రెంట్ల వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు, 4 ఫ్రెండ్స్ మాకు సాయం చేశారు. సో వాళ్ళు చేయడం బట్టి మాకు అప్పు లేదు, సంస్థ పేరు మీద ఇల్లు కొన్నాం. సో ఇంత చక్కగా క్లినిక్ నడుపుతున్నాం. పక్క రూమ్ లో మీకు హై రిస్క్ ప్రెగ్నెన్సీ వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళకి కరెక్ట్ గా షెల్టర్ ఇచ్చాము. వాళ్ళు చక్కగా 2-3 నెలలు ఇక్కడ ఉండి అన్నం వండుకుని వెళ్ళిపోతారు. సో అంటే ఏంటి? పీపుల్స్ పార్టిసిపేషన్. అంటే నేను ఒక కథ చదివానండి. ఒక మాల్లో తల్లి షాపింగ్ చేస్తూ ఉంటుంది, కొడుకు చిన్నవాడు, 3 ఏళ్ళ వాడు, 4 ఏళ్ళ వాడు, 3-4 గంటలు పాపం ఓర్చుకుని ఉంటాడు, ఏడుస్తాడు. తర్వాత ఏడిస్తే కొడుతుంది. అంటే తల్లి పాత్ర ఏమిటి? 3 గంటలు చిన్న పిల్లవాడు ఆట ఆడుకోకుండా నాతో షాపింగ్, బోరింగ్ షాపింగ్ వచ్చినప్పుడు వాడిని నువ్వు మెచ్చుకోవాలి, పట్టకూడదు. అంటే ఏంటి? మంచి బిహేవియర్ కి మెచ్చుకోకుండా చెడ్డ బిహేవియర్ కి పనిష్ చేస్తున్నావు. మంచి బిహేవియర్ ని మెచ్చుకో ఫస్ట్. ఇప్పుడు బాగా వైద్యం చేశారండి, ఆ డాక్టర్ గారికి ఏమి ఇస్తున్నావు? నిజంగా వాళ్ళు ఇచ్చే ఫీజుని మీరు కన్వర్ట్ చేస్తే ఎథికల్ ప్రాక్టీస్ లో ఏముండదు. డబ్బు పరంగా వదిలేండి, ఆరోగ్యం పరంగా కానీ లేకపోతే టైం పరంగా కానీ అసలు మీకు మ్యాచ్ అవ్వదు. నేను చాలాసార్లు అదే అంట, నువ్వు నాకు ఇచ్చే ఫీజుకి నా హెల్త్ అంతా డిటరియేట్ అవుతుందో నీకు ఇచ్చిన టైంకి అని అంటుంటా ఒకసారి. బికాస్ అక్కర్లేని వినరు, అర్థం చేసుకోరు, అన్ని కమర్షియల్ గా ఆలోచిస్తారు. సో కమర్షియల్ ఆలోచనలు కుదరవు ఇప్పుడు. అందుకే ఈ ఇన్ఫర్టిలిటీ అంటే ఇప్పుడు ఈ కమర్షియల్ ఆలోచనలు కంట్రిబ్యూషన్ మానేస్తామండి. ఇప్పుడు ఇదివరకు ఒక ఇల్లు ఉంటే ఒక స్కూల్కి ఇచ్చేవారు, లేకపోతే ఎవరికైనా ఫ్రీగా హెల్ప్ చేసేవారు. ఇప్పుడు దాన్ని మాక్సిమం రెంట్ కి ఇవ్వాలని చూసే భావజాలాలు మారిపోయాయి కదా. సో బయట జరిగే ఈ అన్ని కూడా శరీరం మీద కూడా అంతే ఇంపాక్ట్ ఇస్తాయి. బికాజ్ మీకు ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ పికోగ్రామ్స్ లో రిలీజ్ అవుతుంది. అంటే మిల్లీగ్రామ్ లో 1000 అంటే 10⁻⁻12 రేంజ్. అంత సూక్ష్మాతి సూక్ష్మంగా హార్మోన్స్ పనిచేస్తున్నప్పుడు మన భావజాలం నేను చూసానండి. ఎవరైతే ప్రేమగా ఉంటారో, చెప్పింది వింటారో, నిజాయితీగా ఉంటారో వాళ్ళకి మంచి జరుగుతుంది. సో దీంట్లో చాలా ఇంపార్టెంట్ అవి. అంటే అది కరెక్టే. అయితే ఈ
ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ పెరగటంలో అంటే చాలా అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేస్తున్నాయి. అంటే నేను గమనించిన దాంట్లో మీది తప్పించి నేను చాలా మందివి చూస్తూ ఉంటాను. అంటే నిజంగానే అంటే మీరు ఆ అడ్వర్టైజ్మెంట్ దాంట్లోకి వెళ్ళకుండా వర్డ్ ప్రాపగాండానే కదా మీ దగ్గరకు వచ్చేది. అండ్ మీరు రాసిన దాంట్లో కూడా ఆ కంపాషన్ అనేటటువంటిది బాగా బలంగా కనిపిస్తుంది. అంటే మీరు దాంట్లో చెప్పారు కూడా, నన్ను నమ్మి వాళ్ళ ఆలోచనల్ని శరీరాలని ఇట్లా మీ దగ్గర తీసుకురావడము అనేది. అంటే అది చాలా గౌరవం ఉంటే తప్పించి అట్లా రాయలేరు. అది మీరు ఆ సబ్మిషన్ ఇద్దరికి ఉండాలండి. అదే అదే అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ లో మ్యూచువల్ రెస్పెక్ట్, అంటే అమ్మాయి నన్ను రెస్పెక్ట్ చేయాలి. పాలసీ పరంగా సరైనటువంటి విధానం లేకపోవటం వలన సొసైటీలో ఉండేటటువంటి ఇన్ఫర్టిలిటీని ఇట్లా క్యాష్ చేసుకోవటం అవుతుంది. అదే కదా ఇందాక చెప్తున్న విషయంలో ఈ కమర్షియల్ ఆస్పెక్ట్స్ అన్నిట్లో ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక మనిషికి నాకు ఇది చాలు, నాకు ఇంత చాలు, ఇది దీని తర్వాత నాకు ఇంత మంచి జరిగింది కనుక ఐ విల్ గివ్ బ్యాక్ టు ద సొసైటీ అన్నది లేదు. మేము ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళాం ఈ మధ్య రీసెంట్ గా, చాలా పెద్దగా చేశారు ఆ ఫంక్షన్. ప్రకాష్ గారు అంటున్నారు అనమాట, ఓకే ఇండివిజువల్ ఫంక్షన్స్ అంత బాగా చేసుకుంటారు కదా, మరి సమాజానికి ఎందుకు కంట్రిబ్యూట్ చేయరు, నా దగ్గర ఇంత ఉంది కదా, ఇందులో నేను ఇంత కొంత ఇస్తాను అని. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇవ్వలేదు అన్నది అనట్లేదు. ఇప్పుడు మాకు ఈ బిల్డింగ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ అంత ఎత్తున ప్రతిరోజు జరగాలి కదండి. ఇప్పుడు ఎంత చెడు ఉందంటే దాన్ని అంత మంచితో కడగాలి, అది చేయట్లేదు. అయితే నేను చూసింది దీన్ని మొత్తం జరగడానికి ప్రభుత్వం డాక్టర్ల పాత్రతో పాటు ప్రజల పాత్ర కూడా ఉందండి. రెండు పాత్రలు ఉన్నాయి ప్రజలవి. ఒకటి వాళ్ళ శరీరం గురించి వాళ్ళు తెలుసుకోకుండా కొంత మూర్ఖంగా కొంత టెక్నాలజీ వెనకాల పరిగెత్తడం, టెక్నాలజీ వైద్యం అనుకోవడం, ఆలోచన సరిగ్గా చేయకపోవడం, కారణం ఏంటని వెతకకపోవడం. సో అందరూ తెలివైన వాళ్ళండి, చదువుకోని వాళ్ళు కూడా తెలివైన వాళ్ళే. సో దీంతో చదువుతో సంబంధం లేదు. చేపపిల్లకి ఈత ఎవరు నేర్పుతున్నారు? సో నేను చూసానండి, నేను కొంతమందిని చూస్తే నేను ఐ ఫీల్ హంబుల్డ్. ఎంత నాకు వాళ్ళు ఎంత నచ్చేస్తారో, ఎంత చక్కగా ఉంటారో గ్రామీణ శ్రేణి నుంచి. కొంతమంది మీకు ఒక అమ్మాయి గురించి చెప్తాను, నేను బుక్ లో కూడా రాశాను అమ్మాయి గురించి. ఆ అమ్మాయి చాలా నల్లగా ఉందండి, సమానమైన పొడుగు, బరువు, ఒక తాళ్ళెక్కే కులం అమ్మాయి అనమాట. అయితే ఆ అమ్మాయిని తీసుకుని ఆ భర్త తరపు బంధువులు ఒక 20 మంది వచ్చారు. వాళ్ళ ఎలిగేషన్ ఏంటంటే ఈ అమ్మాయి వల్లే పిల్లలు కావట్లేదు, పెళ్ళి 7 ఏళ్ళు 6 ఏళ్ళు అయింది, ఈ అమ్మాయిని వదిలించుకోవాలి వాళ్ళ ఉద్దేశం. సో నేను టెస్ట్లు అవి చేశాక అమ్మాయి ఎంత బానే ఉంది, కొంచెం పీసీఓడి ఉంది, భర్తకి నిల్క ఉంటుంది. అయితే క్లియర్ గా చెప్పిన వాళ్ళ భావజాలం ఎలా ఉందంటే మా కొడుకుది కాదు. అయితే ఈ అమ్మాయి తల్లి చాలా ప్రోయాక్టివ్ అనమాట. అంటే వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళ లిమిటేషన్స్ ఏంటి, ఈ సమస్యని ఎలా అధిగమించాలి. అసలు మీరు అలాంటి స్కిల్ అపురూపమైన స్కిల్ అండి అది. అంటే సమస్యలు అందరికీ ఉంటాయి, లిమిటేషన్స్ అందరికీ ఉంటాయి, బికాజ్ అందరి సోర్సెస్ లిమిటెడ్. ఈ రెండింటిని అధిగమించే అంత శక్తి వాళ్ళ అమ్మలో అమ్మాయిలో చూసారు. సో భర్త ఒప్పుకున్నాడు డోనార్ తోటి సెమెన్ అనాలిసిస్, సెమెన్ ఐయుఐ చేయడానికి, ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ చేయడానికి. సో అవన్నీ చేసే ముందు ఈ అమ్మాయి ఆ ట్రీట్మెంట్ కోసం అని వస్తుంటే ఇంత రాయి తీసి అమ్మాయి పాదం మీద వేసేసారు వాళ్ళు. అంటే ట్రీట్మెంట్కి వెళ్ళొద్దు, మా అబ్బాయి డబ్బులు నువ్వు ఖర్చు పెట్టేస్తున్నావు అని. సో పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కాగితాలు ఇంకా మా దగ్గర పెట్టేది. సో పుట్టింటికి వెళ్తున్నట్టు బట్టలు సర్దుకుని మా దగ్గరకు వచ్చేది. సో ఒక తెలిసిన సెంటర్ ద్వారా ఐయుఐ చేయించాం. మా దగ్గర మేము లెవెల్ 1 క్లినిక్ కాదు కదండి మాది, మేము ఇన్ఫర్టిలిటీ లాగా రిజిస్టర్డ్ క్లినిక్ కాదు. మేము ఏ రకమైన ఆర్టిఫిషియల్ టెక్నిక్స్ మనం ఇక్కడ చెయ్యం. మనం ఓన్లీ కౌన్సిలింగ్, కరెక్ట్ ట్రీట్మెంట్ చేస్తాం అంతే ఇక్కడ మనం జరుగుతున్నది. సో మనం ఐయుఐలు అవి చెయ్యము గనక, అంటే ఐయుఐ ఇన్ ద సెన్స్ మనం ఆ స్పర్మ్ ని వాష్ చేయడం ఆ టెక్నిక్స్ మన దగ్గర లేవు. సో అందుకని అమ్మాయికి చెప్పి చేపించాక ప్రెగ్నెన్సీ వచ్చింది. 7 నెలలు మన దగ్గర ఉంది అందరి ఉండి డెలివరీ అయిపోయి వాళ్ళ అమ్మ చెప్పింది, నాకు తెలిసిన డాక్టర్ చౌటుపల్లిలో ఉన్నారమ్మా, నేను చేపించుకుంటాను. మంచి మాట, పంపించేసాం. తర్వాత కొడుకు పుట్టాడు. అంటే కొంతమందికి సమస్య
దాని పరిష్కార మార్గాలు వాళ్ళకి తెలుసు, సానుకూలం ఎలా అంటే సమస్య ఇదమ్మా అని కూర్చోపెట్టి వివరం చెప్తే వాళ్ళు దాని పరిష్కారాలు వెతుక్కోగలరు. కొంచెం సపోర్ట్ వాళ్ళే వెతుక్కోగలరు, మనమేం చూపించాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి వాళ్ళు ఉండే ఆ కాంటెక్స్ట్ వాళ్ళకి బాగా తెలుసు. అయితే ఇక్కడ ఎజూస్పెర్మియా గురించి ఒక మాట వచ్చింది కనుక ఈ నిల్ కౌంట్ రిలేటెడ్ గా మీరు ఇందాక అన్నారు చూడండి, సమాజం వివక్ష అని చెప్పి, ఈ వివక్షతల్లో అన్ట్రీటబుల్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. అంటే ఇంకా దానికి ట్రీట్మెంట్ ఉండదు. ఇందాక మనం చెప్పిన IVF టెక్నిక్స్ కానీ ICSI కానీ ఏవైనా కానీ కొంతవరకే పనిచేస్తాయి, వీళ్ళకి పని చేయవు. అంటే అసలు లోపల కూడా కౌంట్ ఉండదు, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి ఏవి పని చేయవు. అలాంటప్పుడు అలాంటి పిల్లల్ని, మగ పిల్లల్ని తల్లిదండ్రులే యాక్సెప్ట్ చేయట్లా. ఇప్పుడు ఆడపిల్ల సమస్య అన్నంతసేపు వైలెన్స్, హడావిడి అన్నీ ఉంటాయి. వీళ్ళు వంగి సమస్యని, ఆడపిల్లలకి ఆ సానుకూల దృక్పథం ఉంటుంది ఇందాక నేను చెప్పినట్టు. సో తగ్గి సిస్టమ్ని అర్థం చేసుకుని ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ పురుషుడి దగ్గరకు వచ్చేటప్పటికి ట్రీట్మెంట్ కూడా లేదుగా. అలాంటి మగపిల్లల్ని సమాజం యాక్సెప్ట్ చేయట్లా. సో చాలా ఇంట్రెస్టింగ్, స్టిగ్మా వేరే ఉంటుంది. ఇక్కడ జెండర్ ఏం లేదు. అక్కడ మనకి సమాజానికి పరిగెత్తే వాళ్ళు కావాలి, సక్సెస్ఫుల్ కావాలి, అందమైన వాళ్ళు కావాలి, హీరోయిక్ వాళ్ళు కావాలి. ఆ హీరోయిక్ గా ఉండేటటువంటి వాళ్ళకి ఫర్టిలిటీ ఉండాలి. అది అంటే మగతనం అనే రిప్రొడక్షన్ అదే కదా కావాలి, వాళ్ళకి కావాలి. ఆడపిల్లలు అంటే ఇలా ఉండాలి, అది అవి కాదు. అందరూ మనుషులే, అందరికీ భూమి మీద అవకాశాలు ఉండాలి. సో అది మనం అర్థం చేసుకుని, ఒకవేళ నేను అలాంటి ఫ్యామిలీలో పేరెంట్స్ నేను చూసాను, అసలు వాళ్ళు ఓపెన్ అవ్వరు. అంటే నేను అప్పుడొకటి చెప్తా, ఈ ఎజూస్పెర్మియా కాంటెక్స్ట్ లో అబ్బాయిలకి పాపం చాలా డిప్రెషన్, చాలా ఆలోచన ఉన్నప్పుడు దీంట్లో 4 కాంటెక్స్ట్లు ఉంటాయండి. ఒక్కొక్కసారి టెస్టిస్ కిందకి దిగదు అనమాట, అన్డిసెండెడ్ టెస్టిస్ అంటే వాళ్ళకి క్యాన్సర్ రిస్క్ ఉంటుంది, చనిపోయే రిస్క్ ఉంటుంది. అది సరిగ్గా తీసేయకపోతే అది రిమూవ్ చేసేయాలన్నమాట, ఆర్కిటెక్టమీ చేయాలి. అదొకటి. ఇప్పుడు జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం IQ తక్కువ ఉంటుంది కొంతమందిలో, కొంతమందిలో సెక్షువల్ సామర్థ్యం ఉండదు, అలాగే కౌంట్ కూడా ఉండదు. సో ఇప్పుడు ఈ 3 లేకుండా కౌంట్ ఒక్కటే లేని వాళ్ళు సంతోషపడాలి కదండి. ప్రాణాపాయం లేదు, IQ ఇష్యూస్ లేవు, ఉద్యోగం ఉంది, చదువు ఉంది, దెన్ సెక్షువల్ ఇష్యూస్ లేవు. సో అన్నప్పుడు నాకు 75% ఇష్యూస్ లేవు, ఓకే 25% ఇష్యూ ఉంది. దీన్ని నేను ఎలా ఆలోచిస్తాను? అందరూ నా పిల్లలే. మా వారు నన్ను పెళ్ళైనప్పుడు అడిగారు, మనం పిల్లలు కనద్దు, మనం పిల్లల్ని పెంచుకుందాం, మన అసలు వద్దు అని. అప్పుడున్న నా భావజాలం, నేను 23 ఏజ్ కాదు, నాకు పిల్లలు ఇష్టము అన్నాను. ఒకటి ప్లాన్ చేస్తాం, రెండో దాని ప్లాన్, 2 పిల్లలు పుట్టారు మాకు. ఆ తర్వాత కూడా ప్రకాష్ గారిలో చూసినప్పుడు ఓపెన్ హౌస్ పిల్లలందరూ తన పిల్లలే అనుకున్నప్పుడు, మీ భావనలోనే అందరూ మనవాళ్లే అంటే మీకు అసలు మనసులోనే ఇన్ఫర్టిలిటీ ఇష్యూ లేదు కదండి. అది లేకుండా నాకే కావాలి, నాదే అన్నప్పుడు వస్తుంది. ఓకే, దాంట్లో మళ్ళీ వాళ్ళకి చాయిస్ ఉందా? వాళ్ళని అబ్యూస్ చేయడము ఇష్యూస్ కూడా ఉన్నాయి. అయితే ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ గా ఏది అన్ట్రీటబుల్, ఏది ట్రీటబుల్, అది మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ ట్రీట్మెంట్ చేసే దానిలో మళ్ళీ 2 రకాలు. ట్రీట్మెంట్ IVF ఏమి IUL ఏమి అవ్వకుండా చిన్న చిన్న మెడిసిన్స్ తో అయిపోతుందా? లేదు, కొంచెం ప్రక్రియలు అవసరం వస్తాయి. ఇందాక చెప్పిన ARTలు వస్తాయి. అవి ఎప్పుడు? అది ప్రతి వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మొత్తంగా మనం 8% కపుల్స్ ఇన్ఫర్టైల్ అయితే ఆ 8% లో 2% ఆర్ 3% కే IVF అవసరం వస్తుంది. ఇందాక మనం చెప్పుకున్న STDs, ట్యూబల్ బ్లాక్స్ లేని సమాజంలో IVF అవసరం కూడా తక్కువ ఉంటుంది. ఎందుకని? ట్యూబ్స్ ఇన్ఫెక్షన్ లేదు, ట్యూబ్స్ నీట్ గా ఉన్నాయి, హెల్దీగా ఉన్నాయి, ట్యూబ్స్ బ్లాక్ లేదు. అప్పుడు IVF ఆడవాళ్ళ పరంగా అవసరం లేదు. మగవాళ్ల పరంగా 1% మేల్స్ ఆర్ ఎజూస్పెర్మిక్ అని నిల్ కౌంట్ ఉంటుంది. దాంట్లో మళ్ళీ 65% కి లోపల కూడా కణాలు ఉండవు, మళ్ళీ 35% కి లోపల కణాలు ఉంటాయి. ఆ 35 మళ్ళీ IVF కి అవసరం వస్తుంది. సో ఇప్పుడు 1% లో మళ్ళీ 35%, 1% ఆఫ్ 35, ఇక్కడ 8% ఆఫ్ 2%. సో అంత తక్కువ మందికే IVF కానీ మోడర్న్ టెక్నిక్స్ అవసరం అవుతాయి కనుక పరిగెత్తకుండా కూర్చుని ఆలోచన చేసి, నాకు పిల్లలు కావాలంటే అదే చెప్తారు, రివర్స్ ప్లానింగ్ అని మా అమ్మాయి చెప్తుంది. సో నాకు నెక్స్ట్ ఇయర్ పిల్లలు కావాలంటే నాకు ఎందుకు కావట్లేదు, ఒక మ్యాప్ వేసుకుని
సో నా ఓవలేషన్ బాగుందా, నా ట్యూబ్స్ బాగున్నాయి, నా మనసు బాగుందా, ఎడ్యుకేషన్ పూర్తిగా అది సెల్ఫ్ ఎడ్యుకేషన్. అండ్ మంచి పుస్తకాలు చదవాలండి. మందాకిని ఇలాంటి నవల్స్ ఉన్నాయి, మీరు మల్లాది వెంకటకృష్ణమూర్తి గారిది ఎక్సలెంట్ నవల్. అసలు స్త్రీ పురుష సంబంధాల మీద ఒక డ్రగ్ అడిక్ట్ అండ్ ఆల్కహాలిక్ హస్బెండ్ ని అమ్మాయి మార్చుకునే విధానం కానీ వెరీ వెరీ సైంటిఫిక్, అంటే వెరీ రొమాంటిక్, వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంటెలిజెంట్ బుక్ అది. అలాంటి మంచి పుస్తకాలు నేను చెప్తాను, నువ్వు ఈ పుస్తకాలు చదువు. తెలుగు అంటే నాకు మిగతా సాహిత్యం ఎక్కువ తెలియదు, తెలుగే తెలుస్తుంది. నేను పెద్దగా ఇంగ్లీష్ సాహిత్యం చదవలేదు, అలాగే హిందీ లాంటివి తెలియదు. సో తెలుగు సాహిత్యంలో మాత్రం నేను తప్పకుండా అడుగుతాను, రొమాంటిక్ బుక్స్ చదవండి, మంచి పుస్తకాలు చదవండి. ఈ కాంటెక్స్ట్ ఆఫ్ పెళ్లి రిలేటెడ్ ఇష్యూస్ ఏముండొచ్చు, ఎవరిందులో ఉన్నాయి అన్ని పుస్తకాలు మీరు చెప్తుంటే నాకు ఆశ్చర్యంగా. చాలా మంచి పుస్తకాలు ఉన్నాయండి. నేను బిఫోర్ 18 నేను పెళ్లి కాకముందు నేను చాలా పుస్తకాలు చదివేదాన్ని. కామేశ్వరి గారు, చాలా ఈ మధ్య వింటున్నటువంటిది ఏంటంటే, అంటే ఫర్టిలిటీకి ఇన్ఫర్టిలిటీకి లింక్ ఉన్నటువంటిదే. చాలా చిన్న వయసు అమ్మాయిలోనే పీసీఓడి వస్తుంది. ఇది అంటే చాలా క్రిటికల్ కండిషన్స్లోకి వెళ్ళిపోతుంది, కొంత ట్రీట్మెంట్ కానీ ఈ క్రమంలో అమ్మాయిలు చాలా సఫర్ అవుతున్నారు, యంగ్స్టర్స్ ముఖ్యంగా ఇప్పుడు యంగ్ జనరేషన్. ఇది అంటే ఇంత పెరగడానికి కారణం ఏమనుకుంటున్నారు? అంటే ఈ పీసీఓడి డెఫినెట్గా పెరిగిందండి. అంటే అప్పుడు మేము చదువుకునేటప్పుడు 3-4% అనేవారు, ఇప్పుడు 10% పైన ఇంకెక్కువే పెరిగింది. అయితే ఎందుకు పెరిగింది అని అంటే, ఒకటి సెడెంటరీ హ్యాబిట్స్ అండి. 10th అయిపోగానే వాళ్ళు కోచింగ్ సెంటర్స్లో కూర్చోవడం, ఎక్కువ కదలకపోవడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, వెయిట్ గెయిన్ బాగుంది. ఇప్పుడు మీరు యావరేజ్గా 2 రకాల ఆడపిల్లల్ని చూస్తారు, బాగా సన్నగా ఉన్న ఆడపిల్లలు, కొంచెం లావుగా ఉన్న ఆడపిల్లలు. నేను చదువుకునేటప్పుడు అప్పుడు 54-55 మన యావరేజ్ హైట్ 5'1", 5'2", 5'3 అంతే, మోస్ట్ ఆఫ్ ద ఆడపిల్లలు అంతే. సో మనం 50-55 మధ్య 60 లోపు ఉండాలి. సో ఆ టైంలో అందరు ఆల్మోస్ట్ ఆడపిల్లలు అలా ఉండేవారు. ఇప్పుడు యావరేజ్ వెయిట్ ఈ కొంచెం లావు ఉన్న వాళ్ళు 70 ఉంటున్నారు, 65-70 పైన ఉంటున్నారు. మరీ సన్నగా ఉన్న పిల్లలేమో 50 లోపు ఉంటున్నారు, 50-45 అలా అనమాట. అంటే 2 కాంటెక్స్ట్లు ఉన్నాయి ఇక్కడ. అతి ఫిగర్ కాన్షియస్ ఉండి అతి చేసే పిల్లలు, అంటే దాన్ని అది చాలా చిన్న వయసు నుంచి కూడా వస్తుంది. చాలా కాన్షియస్, లైక్ థిన్నెస్ట్ గర్ల్ సినిమా యాక్టర్ని ఫాలో అవ్వడం, నేను ఇంత సన్నగా ఉండాలనడం, తినకపోవడం, ఇది ఒక కాంటెక్స్ట్ ఉంది. లేదు, దొరికినవన్నీ తినాడు, ఈ బండి మీద ఆ బండి మీద అక్కడ ఇక్కడ అన్ని రకాల జంక్, తేకపోతే పేరెంట్స్ని తిట్టడం, లేదు హస్బెండ్ తిట్టడం పెళ్ళాక. సో ఆ భయంకరంగా తినే క్యాండిడేట్ కొంతమంది ఉన్నారు. ఈ ఎక్స్ట్రీమ్ ఉన్నారు, ఆ ఎక్స్ట్రీమ్ ఉన్నారు. మధ్య సమంగా ఏదో నెలకు 1-2 సార్లు బయట తిని, మిగతా అన్ని రోజులు హోమ్ బేస్డ్ ఫుడ్ తిని, అమ్మ చెప్పి పెట్టినవి తిని, చాలా ఇంపార్టెంట్ అండి ఇంట్లో. బికాస్ ఈ కొత్త కాంటెక్స్ట్లన్నీ మీరు ఎన్ని చూసి ఇవి తినండి, చికెన్ ఎక్కువ తినండి, జీడిపప్పులు తినండి, లేకపోతే ఈ కషాయాలు తాగండి, ఇవన్నీ చెప్పే ముందు మన ముందు జనరేషన్ ఆరోగ్యంగా ఉంది కదండి, వాళ్ళు ఏం తింటే ఆరోగ్యంగా ఉంది? మిల్లెట్స్ తిన్నారు, ఇంట్లో భోజనం చేశారు, నడిచారు, ఎక్సర్సైజ్ చేసుకున్నారు కదా, ఎక్కువ హడావిడి పడకుండా జీవించారు వాళ్ళది. సో మరి అవి మనం ఎందుకు చేయట్లేదు? అమ్మ పెట్టిన ఏ ఆకుకూర నచ్చని ఆడపిల్లలు ఉన్నారు, అసలు ఆకుకూరే తినని ఆడపిల్లలు ఉన్నారు, రోజు చికెన్ తినేసే పిల్లలు ఉన్నారు. సో ఈ బ్యాలెన్స్ కాకుండా, ఇంబ్యాలెన్స్ లేకుండా ఇంట్లో భోజనం, బేసిక్ ఫుడ్, పప్పు కూర అన్నం ఏదైతే ఉందో, నాన్ వెజ్ తినేవాళ్ళు వారానికి 1-2 సార్లు నాన్ వెజ్ తిని, సరైన ఎక్సర్సైజ్ చేసి, హైట్ కి తగ్గ వెయిట్ ఉండాలి. ఎక్సర్సైజ్ అనేది లేదు కదా, నడవాలి, ఇనఫ్ ఎక్సర్సైజ్ చేయాలి. దెన్ ఎంత హైట్ ఉన్నాము, 155 సెంటీమీటర్స్ ఉందనుకోండి, -100, 55 కన్నా బరువు ఉండకూడదు. సో అంటే హైట్ ఇన్ సెంటీమీటర్స్ మైనస్ వెయిట్ ఇన్ కేజెస్. ఎప్పుడైతే బరువు తగ్గుతారో చాలా మందికి ఈ పీరియడ్స్ రిలేటెడ్ ఇష్యూస్, కాస్మెటిక్ ఇష్యూస్, ఫేషియల్ హెయిర్ లాంటివి, హెయిర్ లాస్ అవ్వడం, ఇవన్నీ తగ్గిపోతాయండి. వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి. బట్ ఏమవుతుంది పాపం, ఆ చదువు, ఆ ప్రెషరు, చాలా ప్రొలాంగ్డ్ వర్కింగ్ అవర్స్, సాఫ్ట్వేర్ పిల్లలు ఉంటారు, నైట్ డ్యూటీస్, నైట్ కాల్స్, వీటిల్లో వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు.
సో ఆ బ్యాలెన్స్ ని కనుక స్ట్రైక్ అవ్వగలిగితే ఒక మంచి జీవిత విధానం. సో ఎక్స్ట్రీమ్ కాదు, అతి కాదు, ఇది కాదు. అతి అంటే ఏంటి, ఒక అమ్మాయి ఉంటుంది క్యాబేజ్ ఉడకపెట్టి తినేసి దానిలో పళ్ళు తింటాను అంటే అది ఎన్నాళ్ళు నువ్వు సస్టైన్ చేస్తావు? ఎప్పుడైతే అతి ఫుడ్ హ్యాబిట్స్ చేసావో, కాకరకాయ కషాయం తాగుతావు, ఎన్నాళ్ళు తాగుతావు? ఎక్స్ట్రీమ్ డైట్ చేస్తే మళ్ళీ రీబౌన్స్ టు ఎక్స్ట్రీమ్ అన్హెల్దీనెస్. ఎక్స్ట్రీమ్స్ కలగకుండా మీ అమ్మ పెట్టే భోజనం చిన్నప్పటి నుంచి నువ్వు తిన్నది, ఒక జొన్న రొట్టి లేదా కొంచెం బ్రౌన్ రైస్ అన్నం, కూర పప్పు, సో రుచికరంగా పద్ధతిగా దీన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటే మెజారిటీ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. అయితే ఇంత చేసినా బరువు తగ్గిన కొంతమందికి పీరియడ్స్ రెగ్యులర్ అవ్వవు. అది ట్రూ పీసీఓడి. వెయిట్ తగ్గినా సెట్ కానిది ట్రూ పీసీఓడి. సో అది డెఫినెట్ గా దాన్ని మనం మందులతోనూ సరైన జీవిత విధానంతో ట్రీట్ చేసుకోవాలి. అందులో అత్యధికమైన మందు, ఇంపార్టెంట్ మందు మెట్ఫార్మిన్ అండి. సో వీళ్ళకి మీరు ఇందాక చూసిన కేస్ లాగా డయాబెటిక్ కనెక్షన్స్ ఉంటాయి, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, స్కిన్ చేంజెస్ ఉంటాయి, నెక్ డార్క్నెస్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఫ్యామిలీలో స్ట్రాంగ్ డయాబెటిక్ హిస్టరీ ఉంటుంది. అంటే ఇది షుగర్ అంటే మధుమేహానికి ఇంకొక రూపం. సో అది మనం అర్థం చేసుకుని డైట్ చక్కగా పాటించుకుని ఎక్సర్సైజ్ చేస్తే తప్పకుండా ఈ పిసిఓడి వాళ్ళకి సరైన జీవిత విధానం కనుక వాళ్ళు వాడి చేస్తే వాళ్ళకి హయ్యెస్ట్ ప్రెగ్నెన్సీ రేట్స్ ఉంటాయి. 100% వాళ్ళు కన్సీవ్ అవుతారు వాళ్ళ వైపు నుంచి. ఇప్పుడు చివరిది, మీ పుస్తకానికి మధుమాలతి అనే పేరు పెట్టారు. ఎందుకని ఆ మధుమాలతి అని పెట్టారు? అంటే అందులో 2 రంగులు ఉంటాయి, తెలుపు కొంచెం ఎరుపు లేదా లైట్ పింక్ ఉంటుంది. ఒకటి మధుమాలతి, అమ్మాయి అబ్బాయి అన్నట్టుగా. మాలతి అంటే మంచి ఫ్రెండ్ అనండి. మధు అంటే స్వీట్ కదా. ఒక ఈ పుస్తకాన్ని కనుక నమ్మి బాగా చదివితే అదొక నీకు ఒక డియరెస్ట్ ఫ్రెండ్ లాగా నీకు హెల్ప్ చేస్తుంది అని ఒక విషయం. దెన్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరి స్టోరీ కదా, హెర్ అండ్ హిజ్ స్టోరీ లాగా. దెన్ మూడోది ఒక సామూహికమైన ఫ్లవర్ అండి, అది అన్ని గుర్తుగా ఉంటుంది. సో ఇది అందరూ కలిపి చేయాల్సిన పని, అది ఇండివిజువల్ జర్నీ కాదని చెప్పడానికి. దెన్ ఆ పువ్వు ఏంటంటే మీకు కలర్ మారుతూ ఉంటుంది, అది వికసించినప్పుడు తెలుపుగా ఉంటుంది, కొంచెం పింక్ అవుతుంది, తర్వాత రెడ్ అయి రాలిపోతుంది. అంటే వయసుతో నువ్వు ఇవాల్వ్ అవ్వు, సెల్ఫ్ కాదు అని చెప్పడానికి. ఇంకా అలా అందుకని అది పెట్టానండి. మానవ పునరుత్పత్తిలో చాలా కీలకమైనటువంటిది స్త్రీల ఆరోగ్యం. అది పీరియడ్స్ దగ్గర నుంచి మొదలవుతుంది. అంటే బహిష్టు రజస్వల అని అంటారు. అక్కడ నుంచి మెనోపాజ్ వరకు మధ్యలో ఒక ప్రైమ్ ఏజ్లో అంటే 25-30 మధ్యలో పిల్లల్ని కావాలి అని అనుకునేటటువంటి వాళ్ళు దాని గురించి అర్థం చేసుకోవాలి. అంటే కొంతమందికి సహజంగానే వస్తుంది ప్రెగ్నెన్సీ, కానీ కొంతమందికి రాకపోవచ్చు. ఈ రాకపోవటానికి కారణాలు బయట నుంచి ఉండొచ్చు, కొన్నిసార్లు కుటుంబ పరంగా ఉండొచ్చు, శారీరక పరంగా ఉండొచ్చు. ముందు వాటిని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాతనే తమకు ఏ టెక్నాలజీ పనికొస్తుంది, ఏ మందులు పనికొస్తాయి, ఎట్లాంటి జీవన విధానం పనికొస్తుంది అనేటటువంటిది అర్థం చేసుకుంటేనే ఒక సక్సెస్ఫుల్గా పిల్లల్ని కనేటటువంటి దాంట్లోకి ముందుకు వెళ్ళగలుగుతారు. అదే మధుమాలతిలో కొనే వస్తువు కాదు, అది మన శరీరాన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యము. ఆ శరీరాన్ని ఒక రకంగా హింస పెట్టకుండా ఉండడం అనేటటువంటిది కూడా అందులో చెప్తున్నారు కామేశ్వరి గారు. థ్యాంక్ యూ సో మచ్ కామేశ్వరి గారు.